ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. భక్తులు దేవుడిపై భక్తితో ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలను కొంతమంది స్వార్థపరులు తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్వామివారికి అలంకరించమని భక్తులు ఇచ్చిన ₹1 కోటి విలువైన బంగారు కిరీటాన్ని టెంపుల్ కమిటీ సభ్యులు ఒక ప్రైవేట్ షాప్ లో తాకట్టు పెట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. జనవరిలో మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి అనే వృద్ధ దంపతులు తమ జీవితకాల కష్టాన్ని దేవునికి అర్పించారు. ఏడుకొండల స్వామికి ప్రతీకగా ఎన్నో ప్రత్యేకతలతో సుమారు 461 గ్రాముల బరువున్న ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని తయారు చేయించి అందరి సమక్షంలో వేడుక చేసి స్వామివారికి ఈ కిరీటాన్ని సమర్పించారు. ఇక ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ కిరీటం విలువ ₹1 కోటి పైనే ఉంటుంది. అయితే ఆర్య వైశ్య కళ్యాణ మందిర కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టెంపుల్ కమిటీ అధ్యక్షుడు మోహనరావు ఇతర సభ్యులు కలిసి ఆ కిరీటాన్ని పట్టణంలోని ఒక మార్వాడి దుకాణంలో ₹38 లక్షలకు తాకట్టు పెట్టారు. విశేష రోజుల్లో పండుగ ముహూర్తాల్లో కూడా స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించకపోవడంతో దాతల కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కిరీటం ఎక్కడని కమిటీని నిలదీగా సెక్యూరిటీ కోసం బ్యాంకు లాకర్లో భద్రపరిచామంటూ కొన్ని రోజులుగా అబద్దాలు చెప్తూ కాలయాపన చేశారు. అనుమానం పెరిగి దాతలు అంతర్గతంగా ఆరా తీయడంతో కమిటీ సభ్యులు దాన్ని బయట తాకట్టు పెట్టిన అసలు విషయం బయటపడింది. స్వామివారికి అలంకరిస్తారని ఇస్తే ఎలా భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తారా అంటూ దాతలు స్థానిక భక్తుల కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7 అంతస్తులుగా రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్లు పెట్టి 7 గోపురాలు పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు. చాలా సంతోషం. మాకెవరికి ఐడియా రాలేదు, మీకు వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు చుట్టాలందరూ. ఆ రోజున భోజనాలు, మేళతాళాలు అందరూ బాగా జరిగింది. ఇప్పుడంటే ఇట్లా చేశారు. గోడకు కూడా మా వంశం వాళ్ళు అందరి పేర్లు అంటించారు. మా 4 తరాల వాళ్ళు, మా మన కొడుకులు, కోడళ్ళు, మా అత్తగారు, మా మామగారు, మనవాళ్ళు, ముని మనవరాళ్ళ పేర్లతో సహా రాయించారు. గోడకు అంటిస్తలేదు. ఎన్నిసార్లు ఆ రాయి తీసుకెళ్లి గోడకు అంటిస్తలేదు. మేమేంటే వయసులో అయిపోయిన వాళ్ళు, మేమేంటే చాలా సంతోషంగా ఇచ్చాము దేవుడికి. ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. 70 లక్షలు అయింది. ₹1 కోటి 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు. శ్రవణ నక్షత్రం రోజున పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్ని ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, మనం చూస్తున్నాం ఒక మార్వాడి షాప్ లో కొంత అమౌంట్ కి దాన్ని తాకట్టు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే కిరీటాన్ని మరి వాళ్ళు తాకట్టు పెట్టిన తర్వాత దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? పోలీసులు ఏమైనా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? రైట్ రత్న, ఏదైతే కృష్ణా జిల్లాలోని గుడివాడ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే మాత్రం వజ్ర కిరీటం మాయం ప్రస్తుతం అయితే కలకలం రేపుతుంది. ఏదైతే యావత్తు భక్తులని హిందూ
మా ఏదైతే హిందూ మతాలకు సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులు చేసినటువంటి పనితీరే ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏదైతే భక్తులు ఎంతో ప్రేమగా స్వామివారిని వాళ్ళకి ఏదైతే కోరికలు నెరవేరుస్తారో ఆ కోరికలు నెరవేర్చేందుకు గాను బహుమతులుగా అదేవిధంగా కానుకల కింద కూడా వాళ్ళకి తగినంత స్తోమత కింద కూడా వాళ్ళకైతే మాత్రం ఆభరణాలు కానుకలు అన్ని సమర్పిస్తుంటారు. ఈ తరుణంలోనే గుడివాడ పట్టణానికి చెందినటువంటి ఒక వృద్ధ దంపతులు సుమారు వాళ్ళకు 81 సంవత్సరాల పైగా ఉన్నటువంటి వృద్ధ దంపతులు 2025లోనే సుమారు 70 లక్షల రూపాయలు విలువ చేసే గల వజ్ర కిరీటాన్ని స్వామి వారికి అయితే సమర్పించారు. దీంతో కూడా నేటికి కూడా సంవత్సర కాలం అయినప్పటికీ కూడా స్వామి వారికి ఎలాంటి అలంకరించకుండా కూడా ఏదైతే వజ్ర కిరీటం ఉందో ₹1,00,00,000 గల విలువ చేసేటువంటి వజ్ర కిరీటాన్ని ఆలయ కమిటీ సభ్యులు బయట ఏదైతే ఒక మార్వాడి షాప్ లో తాకట్టు పెట్టి కేవలం 38 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆలయ అభివృద్ధి పనులు కేటాయించమని చెప్పేసి బయటకు తెలుస్తుంది. దీనిపై కూడా అక్కడ ఉన్నటువంటి వృద్ధ దంపతులు చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజులు కూడా ఆలయానికి చేరుకొని ఆ వజ్ర కిరీటాన్ని చూపియాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీని అడగగా వాళ్ళు మాట దాటేసి బ్యాంక్ లాకర్ లో ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్పేసి మాయ మాటలు చెప్పడంతో కూడా వృద్ధ దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో కూడా మరొకసారి ఆలయానికి వస్తాము, అప్పటికల్లా మాకు వజ్ర కిరీటాన్ని స్వామివారికి అలంకరించి చూపించాలని చెప్పేసి అయితే మాత్రం కూడా కమిటీ సభ్యుల్ని దంపతులు కోరారు. అయినప్పటికీ కూడా మరోసారి ఆలయానికి చేరుకొని అడిగినా కూడా ఆ ఆలయ కమిటీ సభ్యులు ఎలాంటి వజ్ర కిరీటం చూపించకపోగా ఇది లేదు అని చెప్పేసి ఏదైతే దాత ఉన్నాడో దాతపై కూడా మాట దాటవేయడంతో కూడా భక్తులు అదేవిధంగా దాత కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మటే వాళ్ళకి వజ్రం కిరీటం ఎక్కడుంది ఏంటని చెప్పేసి తీరా ఆరా తీయగాది గుడివాడ పట్టణంలోని ఒక మార్వాడి దుకాణంలో 38 లక్షల రూపాయలకి ఈ కిరీటాన్ని తాకట్టు పెట్టి 38 లక్షల రూపాయలు పెట్టి కూడా ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కూడా తెలిసింది. కానీ 38 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు ఉపయోగించారా లేదా ఈ దేనికి ఉపయోగించారని కూడా తెలియాల్సి ఉంది. దీనిపై కూడా ఇప్పటికే కూడా ఈ వృద్ధ దంపతులు స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసేందుకు వెళ్ళ కూడా అక్కడ సిఐ కూడా దీనికి ఫిర్యాదు చేసుకోవడానికి మాకు వీలు ఉండదు, ఇది ప్రైవేట్ ఆలయం సంబంధించింది కాబట్టి మీరు కోర్టు ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి కూడా వృద్ధ దంపతులకు తెలిపిన పరిస్థితి ఉంది. కానీ దీనిపై కూడా ఇప్పటికే కూడా ఇటు పోలీస్ శాఖకి ఫిర్యాదు అందించినప్పటికీ కూడా ఇది మా పరిధిలో ఉండదు, ఇది ప్రైవేట్ ఆలయం, అదేవిధంగా మీరు దాతలు ఇచ్చినందుకు ఎలాంటి రిస్క్లు లేవు కాబట్టి దీనిపై కూడా కోర్టుకు వెళ్ళి ఎక్కడ తేల్చుకోవాలని చెప్పేసి మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి గుడివాడ పట్టణ సిఐ హరీష్ తెలపడంతో కూడా కొంత ఈ మిస్సింగ్ పై కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇట్లా మాట దాటేయటం అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా తీవ్రంగా మాట చెప్పడంతో కూడా భక్తులు అయితే మాత్రం కూడా తీవ్ర ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అంటే ఇలానే భక్తులకి ఎంతో ప్రేమతో అదేవిధంగా భక్తితో తీసుకొచ్చి ఈ ముడుపులు చెల్లిస్తుంటారు. అదేవిధంగా ఇలా చేస్తున్న తరుణంలో భక్తులకి ఎలాంటి నమ్మకాలు కుదిరించే విధంగా ఉండాల్సింది పోయి ఇలా భయపెట్టే విధంగా మాయం చేసే విధంగా ఉండటంతో కూడా భక్తుల్లో తీవ్ర నమ్మకం పోయే విధంగా ఉన్నట్టు కూడా అయితే తెలుస్తుంది. దీనిపై కూడా ఇప్పటికే కూడా ఏదైతే దాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సుమారు ₹1,00,00,000 విలువ చేసే వజ్ర కిరీటాన్ని అందించే రోజు కూడా పెద్ద పండుగ వాతావరణం చేశాము. అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేశాము. వాళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళు అందరితో కూడా ఒక పెద్ద పండుగ వాతావరణం చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఇప్పటికే కమిటీ సభ్యులు తీరొక విధానం చెప్పడంపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాత్రం కూడా ఇటు ఏది దాతలు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ దీనిపై అయితే మాత్రం కూడా మరొక గంటలో కూడా ఘటనా స్థలానికి కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని దీనిపై పూర్తిగా విచారణ చేపట్టే పరిస్థితి నెలకొంది. ఈ రోజు 10 గంటలకు కూడా గుడివాడ పట్టణానికి చేరుకుంటారు. ఇటైపు ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో దాతలు వాళ్ళని పిలిపిస్తున్నారు, అదేవిధంగా కమిటీ సభ్యులను కూడా పిలిపించి వీళ్ళిద్దరిని కూడా విచారణ చేసేందుకు కూడా ఇటైపు మచిలీపట్నానికి కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ.